ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ఇమీడియట్గా రద్దు చేయాలి, ఆయన్ని ఎంపీ పదవి నుంచి తొలగించాలి, అంటే డిస్క్వాలిఫై చేయాలి అని పార్లమెంటు స్పీకర్కు కూడా లెటర్ రాయాల్సిన అవసరం ఉంది. పులివెందుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ అవినాష్ రెడ్డి ఆచరించిన ఆ విధానాలు కావచ్చు, కస్టడీలో కూడా తీసుకున్న తరువాత కూడా ఆయన వర్గీయులు పోలీసులపై దాడి చేసి ఆయన విడిపించుకుని వెళ్తే ఆయన కూడా పారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తలదాచుకుంటే మరి డిఐజీ కోయా ప్రవీణ్ కూడా వెళ్ళి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. ఇంత తంతు జరుగుతున్నా కూడా ఆయన బెయిల్ రద్దు సిఫార్సు ఎందుకు చెయ్యరు? ఆయన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్కి ఎందుకు రాయకూడదు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా చట్టసభలో లేకుండా చేయాల్సిన అవసరం ఎంతుందో గుర్తు చేసుకోవటానికి ఇది 10 మందికి చేరేదాకా షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ప్రజలుగా మనకే ఉంది. ఇప్పుడు ఉన్న పాలకులకి ఎత్తి చూపించాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే పులివెందుల్లో జరిగిన ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్న ఎన్నిక, కాకపోతే జగన్మోహన్ రెడ్డి పరువంతా ఒక ఎన్నిక మీదే ఆధారపడి ఉంది కాబట్టి అక్కడ ఆయన ఏ రకంగా గెలుస్తాడో చూస్తాం అని చెప్పి మరి ఇటు కూటమి వర్గీయులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు కూడా మేము 30 సంవత్సరాల తర్వాత ఓటు వేసాం మీకు ధన్యవాదాలని బ్యాలెట్ బాక్సులో పేపర్లు వేసిన ఈ దాఖలాలు కూడా మనం చూసాం. అంటే 30 సంవత్సరాలుగా ఎన్నికే లేకుండా ఓన్లీ సెలక్షన్ పద్ధతిలో వాళ్ళకి నచ్చిన వాళ్ళని జడ్పీటీసీలని, ఎంపీటీసీలని, జడ్పీపీలని అంతా చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు గత 30 సంవత్సరాలుగా సాగిస్తూ ఉన్నారు. అలాంటిది ఈ రోజున ప్రజాస్వామికంగా అక్కడ ఒక ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో మరి ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళే అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మన రాజ్యాంగం, ఇది మన ఎన్నికల ప్రక్రియ. దాన్ని దెబ్బతీయటం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో మరి జగన్మోహన్ రెడ్డి, అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీయే ఏ రకంగా ప్రయత్నం చేసిందో గత 30 సంవత్సరాలుగా ఎన్నిక లేకపోబట్టే అందరికీ అర్థమైపోతుంది. కానీ ఎన్నికలు జరుగుతున్న వేళ కడప ఎంపీ స్థానంలో ఉన్న అవినాష్ రెడ్డి మరి ఆ జడ్పీటీసీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నాడు. అక్కడ ప్రచారం చేయొచ్చో లేకపోతే ఇంకా వేరే ఏదైనా కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగకుండా ఉండటం కోసం అదుపులోకి తీసుకుంటే ఇటు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మాత్రమే, అవినాష్ రెడ్డిని మాత్రమే తీసుకొని వెళ్ళలేదు. అవినాష్ రెడ్డితో పాటుగా టీడీపీ నాయకుల్ని సైతం వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో ఆయన్ని తరలిస్తూ ఉంటే ఆయన వర్గీయులు వచ్చి పోలీసుల మీద దాడి చేసి, అంటే ఇక్కడ ఒక చిన్న మ్యానిపులేషన్ కూడా ఉందనుకోండి. అసలు కడపలోనే ఇప్పుడు జరుగుతున్న ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం కలెక్టర్ స్థాయి వ్యక్తుల్ని, డిఐజీ స్థాయి వ్యక్తుల్ని ఎందుకు దించవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కూడా ఎవడి డిఐజీ, ఎవడి కోయా ప్రవీణ్ అని మాట్లాడుకునే దాకా వచ్చింది అని అంటే అక్కడ క్రింది స్థాయి ఉద్యోగుల్లో ఈ వైఎస్ ఫ్యామిలీ అని అంటే అభిమానం కావచ్చు, భయం కావచ్చు, అవసరాలు కావచ్చు, వాళ్ళకి అనుగుణంగా ఉంటారనే కదా వీళ్ళని దించి అక్కడ ఎన్నిక సజావుగా జరపటానికి ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషించింది. అలాంటి స్థానంలో ఇప్పుడు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని వాళ్ళ వర్గీయులు వచ్చి విడిపించకపోతే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోయాడు, ఇంకా పెద్ద అక్యూజ్డు. ఈయన వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ పైన ఉన్న ఈ కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఇప్పుడు కస్టడీలోంచి పారిపోయాడు అని అంటే ఏదో చిన్న చితక వాళ్ళు పారిపోయారంటే ఇమీడియట్గా అదుపులోకి తీసుకొని జైల్లో పెడతారు, ఆయన మీద కొత్త కేసు పెడతారు, రిమాండ్కి తరలిస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఎంపీ అయిన పాపానికి, చట్టసభల్లో ఆయన ప్రాతినిధ్యం ఉన్న పాపానికి మరి ప్రాథమికంగా ఉన్న సూత్రాలు మొత్తాన్ని వ్యతిరేకిస్తే ఆయనకి ఏం చేయరా ఆయన్ని? కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇలాంటి చట్టాన్ని గౌరవించని వ్యక్తులు చట్టసభలో ఉండటానికి వీల్లేదు. అందుకని ఈయన ఎంపీని పదవిని నుంచి తొలగించాలి అని చెప్పి
లోక్సభ స్పీకర్ కూడా ఈ విషయాన్ని ఉదహరిస్తూ లెటర్ రాయాల్సిన అవసరం ఉంది. అసలు కూటమి ప్రభుత్వమే దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని ఇలాంటి వాళ్ళందరినీ ఏరివేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ జరిగి 4 రోజులు అవుతున్న కౌంటింగ్ అయిపోయి పులివెందులో ఓడిపోయారు, మనం గెలిచాం అనే ఉత్సాహంలో వాళ్ళు ఇవన్నీ మర్చిపోయారేమో కానీ ఇక వాళ్ళు చేయాల్సిన పని అయితే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయించాలి ఇమీడియట్గా. ఇలాంటి చట్టాన్ని గౌరవించని వ్యక్తులు ఎంపీగా ఉండటానికి తగరు అని ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ దాకా ఈ విషయం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇనిషియేటివ్గా తీసుకుని ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ పని చెయ్యాలి. కానీ వాళ్ళకున్న రాజకీయ అవసరాలు కావచ్చు, లేదు మనం గెలిచేసాం కదా ఇంకా దీన్ని ఎక్కువగా లాగటం జీళ్లపాకంలాగా ఎందుకు అని అనుకుంటున్నారేమో. మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి వీళ్ళకి ఉన్న నిబద్ధత ఏమిటి అంటే యాక్చువల్గా సుప్రీంకోర్టులో సిబిఐ ఒక పిటిషన్ వేసింది, దాంట్లో సమాధానం చెప్పడం ద్వారా ఇందులో ఉన్న విచారణ మొత్తం పూర్తయిపోయింది, దర్యాప్తు పూర్తయిపోయింది అన్నారు. కానీ సునీత దర్యాప్తు అసలు ఏ రకంగానూ పూర్తి కాలేదు, ఇక్కడ న్యాయం లేట్ అవటం కాదు అసలు తిరస్కరించబడింది అని కూడా చెబుతూ ఉంటే ఆవిడకి మరి ఉపశమనం కలగటం కోసమేమో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సొంతగా ఏదో చేసే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. మరి అలాంటి స్థానంలో ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు తీసుకుని రారు? కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి నిన్నో మొన్నో ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒక వ్యక్తికి పెరోల్ వచ్చిన దాని మీద పెద్ద కథనం రాశారు. ఎస్పీలు తిరస్కరించిన, పోలీసులు వద్దన్నా, ఎంతమంది వారించినా మరి హోమ్ మినిస్ట్రీలో నుంచి ఆయనకి పెరోల్ అప్రూవ్ చేయబడింది అని అంటే దాని మీద కథనాలు రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పెరోల్ని క్యాన్సిల్ చేయటం జరిగింది. ఆంధ్రజ్యోతి కథనాలకి స్పందించిన హోంశాఖ అని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకున్నారు. కానీ అందరూ కలిసి ప్రజాస్వామికంగా ఉన్న హక్కుల్ని మర్చిపోవటం జరిగింది. అలాంటి వాటిని ఎత్తి చూపడం కోసం కుండబద్దలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు ఇలాంటి ప్రశ్న సంధించి ఉండకపోవచ్చు. ఈ ఒక్క కారణానికి కస్టడీలోంచి తప్పించుకొని వెళ్ళి పారిపోయి ఒక చోట తలదాచుకున్న వాడిని మళ్ళీ పోలీసులు ఐడెంటిఫై చేసి కోయా ప్రవీణ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఆర్భాటంగా వెళ్ళాడు, తలుపులు దబాయించి బాదాడు, లోపలికి వెళ్ళి అవినాష్ రెడ్డి పక్కన కూర్చొని ఐస్ వాటర్ తాగి వచ్చేశాడు. ఆయన ఆ రోజే అదుపులోకి తీసుకోవాలి, ఆయన్ని స్టేషన్కి తరలించాలి, ఆయన మీద కొత్తగా కేసు పెట్టాలి. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్న వేళ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు అని అంటే అది ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని అవమానించినట్టే లెక్క కదా. ఇలాంటి వ్యక్తి మరి ఎంపీగా ఉండతగునా? అర్జెంటుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంపీ పదవి ఓడగొట్టించాల్సిన అవసరం కూడా ఉంది. ఇనిషియేటివ్గా తీసుకుని మరి పెద్దలు ఏం చేస్తారనేది చూడాలి. ఏమీ చెయ్యకపోతే ప్రజలుగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనమైనా ఆ పని చేద్దాం. లోక్సభ స్పీకర్కి అందరూ ఈయన చేసిన ఈ దురాగతాన్ని వివరిస్తూ లెటర్లు రాయాల్సిన అవసరం ఉంది. నేను కూడా రాస్తాను. ఈయన ఎంపీ పదవి ఊడిపోయిందాకా చట్టాన్ని నేను గౌరవిస్తాను బాబోయని చేతులు జోడించి ఆయన వేడుకునేదాకా అందరూ బుద్ధొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.